నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పది రోజుల ఉత్కంఠకు సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడుతుంది అనుకుంటే అక్కడి నుంచి టెన్షన్ టర్న్ అయిందే తప్ప తగ్గలేదు. శశికళపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమిళనాడులో వినిపిస్తున్న ప్రశ్న నెక్స్ట్ ఏంటి? అసలు ఇప్పుడు శశికళ ముందున్న దారులేంటి, ఆమె ఏం చేయబోతున్నారు అన్నది ఒక టెన్షన్ అయితే, అసలు తమిళనాడులో తర్వాత ఏం జరగబోతోంది అన్నది మరో టెన్షన్. నేను సింహాన్ని అంటూ గర్జించిన శశికళ స్వరం ఇప్పుడు చిన్నబోయింది. అన్ని అనుకూలంగా ఉంటే అమ్మ తర్వాత తమిళనాడు సీఎం పీఠంపై కూర్చుని చిన్నమ్మగా చరిత్రలో నిలిచిపోవాలనుకుంది. పన్నీర్ సెల్వం అడ్డు తిరక్కపోయి ఉంటే ఇప్పటికి చిన్నమ్మ సీఎం అయ్యి 10 రోజులు దాటేది. కానీ అమ్మ ఆత్మ ప్రబోధానుసారం పన్నీర్ సెల్వం అడుగులేయటంతో తమిళ రాజకీయాల్లో మరోసారి టెన్షన్ పెరిగింది. రిసార్ట్లో ఎమ్మెల్యేలతో చిన్నమ్మ క్యాంపు రాజకీయానికి తెరలేపితే ఆపరేషన్ ఆకర్ష్ తో పన్నీర్ సెల్వం ఓ విఫల ప్రయత్నం చేశారు. మొత్తానికి కోర్టు తీర్పు చిన్నమ్మకు అనుకూలంగా వస్తే ఈ టెన్షన్ కి తెరపడుతుందని అంతా అనుకున్నారు. కానీ తీర్పు వ్యతిరేకంగా వచ్చేసరికి టెన్షన్ కాస్త రూటు మార్చి మరో దారిలో కంటిన్యూ అవుతోంది. ఇరవై ఏళ్ల కిందటి కేసు ఇప్పుడు తెరపైకొచ్చింది. తీర్పు ఇచ్చింది. జయలలిత అక్రమాస్తుల కేసులో నిందితులందరినీ దోషులుగా తేలుస్తూ ట్రయల్ కోర్టు తీర్పిచ్చింది. దీంతో జయలలిత సీఎంగా ఉండగానే పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్లింది. అప్పట్లో అమ్మ వెంట చిన్నమ్మ కూడా ఊచలు లెక్కపెట్టక తప్పలేదు. కానీ ఆ తర్వాత ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో మరోసారి జయలలిత సీఎం అయింది. ఆపై గతేడాది ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయ దుందుపి మోగించి మరోసారి పీఠమెక్కింది. కానీ ఇంతలోనే అమ్మకు అనారోగ్యం కబళించి కన్నుమూయడంతో 2 నెలలుగా పన్నీర్ సెల్వం సీఎంగా కొనసాగారు. కానీ ఇప్పుడు శశికళ సీఎం అవుదామనుకునే టైంలో ట్రయల్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో శశికళ వ్యూహం చిన్నాభిన్నమైపోయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అమితవ్ రాయ్, పినాకీ చంద్రఘోష్ల ద్విసభ్య ధర్మాసనం వేర్వేరుగా వెలువరించిన ఈ తీర్పు శశికళను దోషిగా తేల్చింది. కోర్టు హాల్లోకి ప్రవేశించిన 8 నిమిషాల్లోనే తీర్పేంటో తెలిసిపోయింది. 1000 పేజీలకు పైగా ఉన్న ఈ తీర్పు కాపీలో అసలు విషయాన్ని జడ్జిలు ప్రకటించగానే రిసార్టులో శశికళ కూలబడిపోయింది. కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే ఏం చెయ్యాలో రాత్రంతా పక్కాగా వ్యూహ రచన చేసిన శశికళ దాన్నే అమలు చేసింది. పోలీసులు వచ్చే గంటలోగానే మొత్తం కథనంతా నడిపించేసింది. కోర్టు తీర్పుతో చిన్నమ్మ పొలిటికల్ ఎంట్రీకి ఆదిలోనే బ్రేక్ పడ్డట్లయింది. ఆ తీర్పుతో శశికళకు 4 ఏళ్ల వరకు జైలు శిక్ష ఖరారైంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్లకు మించి జైలు శిక్ష పడ్డ నిందితులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఈ నిబంధన ప్రకారం మరో 10 ఏళ్ల వరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి కుదరదు. ఆమె పొలిటికల్ ఎంట్రీ ఎలాగూ కుదరదు కాబట్టి పార్టీని గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పాలన్న వ్యూహాన్ని మాత్రం బాగానే వర్కౌట్ చేసింది. తీర్పు రావడానికి ముందు రోజు నుంచే రిసార్ట్లో మకాం వేసిన శశికళ పార్టీ నేతలు పట్టు జారిపోకుండా పెద్ద వ్యూహాన్ని అమలు చేసింది. ఇక తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే పార్టీ శాసనసభ నేతగా ఎవరిని ఎన్నుకోవాలో కూడా లెక్కలేసుకుంది. కొత్తగా ఎన్నుకోబోయే ఆ నేత పన్నీర్ సెల్వం ఎరకు చిక్కకుండా ఉండేలా జాగ్రత్త పడింది. అందుకే పన్నీర్ సెల్వానికి పార్టీలో బద్ధ వ్యతిరేకిగా ఉన్న పళనిస్వామిని తెరపైకి తెచ్చింది. ఇద్దరూ వేర్వేరు వర్గాల నేతలు కావడంతో ఇద్దరి మధ్య సయోధ్య అన్నది కలలో కూడా కుదరని విషయం. పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు పన్నీర్ ఎత్తులు పారకుండా చేసేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను పళనిస్వామి కంట్రోల్ చేస్తే అతన్ని జైలు నుంచే తాను కంట్రోల్ చేసేలా ప్లాన్ చేసుకుంది. కోర్టు తీర్పు శశికళకు వ్యతిరేకంగా వచ్చినా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారిపోలేదు. బల నిరూపణ జరిగితే తామంతా చిన్నమ్మ వైపే ఉన్నామని తెలుస్తుందని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ధీమాగా చెప్పుకొస్తున్నారు.
ఈ ఒక్క విషయంతో పార్టీ మీద తనకు ఏ రేంజ్ లో పట్టు ఉందో శశికళ నిరూపించుకుంది. கவர்னர் மாளிகை போகும்போது பாருங்க 127 சட்டமன்ற உறுப்பினர்கள் இருக்கும். ஆமா, சின்னம்மா பொதுச் செயலாளர் எடப்பாடி பழனிசாமி அதிமுக குழுவினுடைய தலைவர், சட்டமன்ற குழுவினுடைய தலைவராக சின்னம்மா அவர்களால் இன்றைக்கு எடப்பாடி பழனிசாமி அவர்களை அறிவித்திருக்கிறார்கள். கவர்னருக்கும் முறைப்பிரகாரம் சட்டமன்ற உறுப்பினர்கள் எல்லாம் கையெழுத்திட்டு நாங்கள் அனுப்பி வைத்திருக்கிறோம். விரைவில் சில மணி துளிகளில் விரைவில் அழைப்பார் என்று நாங்கள் காத்திருக்கிறோம். இதய தெய்வம் பெரும் மதிப்புமிகு சின்னம்மாவுடைய தலைமையிலே நடந்த கூட்டத்தில் நாம் ஏகமனதாக தீர்மானம் நிறைவேற்றி முடிவு செய்திருக்கிறோம். எடப்பாடி பழனிசாமி அவர்களை முதலமைச்சராக தேர்வு செய்யப்பட்ட நகலை நம்முடைய గవర్నருக்கு అనిపి வைத்திருக்கிறோம். గవర్నర్ అழைப்பாర్ என்று ఎదురుபார்த்து கொண்டிருக்கிறோம். ఇక కోర్టు తీర్పు ఖరారు కావడంతో జైలుకు వెళ్లకుండా బయటపడేందుకు ఉన్న మార్గాలను శశికళ అన్వేషించుకుంటోంది. తన అనారోగ్య సమస్యల వల్ల ఓ 4 వారాల పాటు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు గడువిస్తే ఈ 4 వారాల్లోగా పళనిస్వామితో అన్నాడీఎంకే బలాన్ని నిరూపించి అతని నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటోంది. అయితే దీనికి కోర్టు అంగీకరించకపోయినా ఏం చేయాలన్న అంశాల్ని కూడా శశికళ పరిగణలోకి తీసుకుంటోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ముందు ఉన్న దారులు రెండే. మొదటిది సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం, అది కూడా వీలు కాకపోతే అవసరమైతే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం. పిటిషన్ వేసుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చిన తీర్పునే వాళ్ళు వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. అయితే ఉండేటువంటి అవకాశం ఏంటి, ఆల్రెడీ ఆవిడ అనుభవించినటువంటి శిక్ష ఆ డేస్ కౌంట్ చేసుకోవటం, ఫర్దర్గా ఉన్నటువంటి వీటి మీద చూసి ఇప్పుడున్నటువంటి శిక్షని తగ్గించటమా లేదంటే అవసరమైతే ఇంకా పెంచేటువంటి అవకాశం కూడా ఉంది. రివ్యూ అనేటువంటిది వేసుకున్నప్పుడు పెంచడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, దాన్ని మనం కాదనలేము. సో ఆ రకంగా రివ్యూ పిటిషన్ వల్ల రెమెడీ ఉపశమనం ఏం కలగదు. అయితే రివ్యూ పిటిషన్ ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కేసు నడుస్తున్నంత వరకు కూడా ఆవిడ శిక్ష అనుభవించాల్సిందే తప్ప దాని ద్వారా ఆవిడ బయటకు రావడం బెయిల్ మీద అనేది రూల్డ్ అవుట్. ఆల్రెడీ శిక్ష ఒకవైపు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే అది కూడా తాజాగా తీర్పు ఇచ్చిన ధర్మాసనం కిందకే వస్తుంది కాబట్టి క్యూరేటివ్ పిటిషన్ ద్వారా విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయించుకునేలా ప్లాన్ చేస్తోంది. క్యూరేటివ్ పిటిషన్ పై తీర్పు చెప్పడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి ఆలోగా తీర్పుపై స్టే విధించాలని శశికళ న్యాయస్థానాన్ని కోరేందుకు ఆమెకు ఒక అవకాశం దొరుకుతుంది. సుప్రీంకోర్టు శశికళకు 4 ఏళ్లు శిక్ష ఇస్తూ ఇప్పటికిప్పుడే సరెండర్ కమ్మని ఆర్డర్ వేసింది. ఈ పరిస్థితుల్లో ఇది దీపావళికి కాదు దసరాకు వస్తాను, దసరా కాదు దీపావళికి వస్తానని చెప్పి టైం అడగడం కుదరదు. తక్షణం 4 వారాలు కాదు, ఇమ్మీడియట్గా సరెండర్ కావాలని ఆర్డర్ ఉంది. మొత్తంగా తీర్పు వ్యతిరేకంగా వచ్చినా సరే ఏం చేయాలన్న స్పష్టమైన వ్యూహం శశికళకు ఉంది. పైగా ఆమె వెంట ఇప్పటికీ ఎమ్మెల్యేలందరి బలం ఉంది కాబట్టి పార్టీ నేతలు ధైర్యంగా ఉన్నారు. అసలు తమిళనాడులో నెక్స్ట్ ఏం జరగబోతోంది, గవర్నర్ ఏం చేయబోతున్నారు, వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. తమిళనాడులో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు గవర్నర్ ఏం చేయబోతున్నారు, ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు, తమిళనాడు రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి, ఎవరికి పట్టం కట్టబోతున్నాయి, ఎమ్మెల్యేల బలం ఎవరికుంది, తమిళనాడు అసెంబ్లీలో నెంబర్ గేమ్ మొదలైతే ఎవరి బలం ఎంత, ఎవరి వెనక ఉన్న బలగం ఎంత, మొత్తంగా తమిళనాడులో నెక్స్ట్ ఏంటి? ఇప్పటి వరకు శశికళ మీద కేసులున్నాయన్న విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి గవర్నర్ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. శశికళకు స్పష్టమైన బలం ఉన్నా, ఫ్లోర్ లో బలం నిరూపించుకునే ఛాన్స్ ఉన్నా ఆమెకు సీఎం అయ్యే అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చేసింది. శశికళకు సీఎం అయ్యే అవకాశం లేదు, మరో 10 ఏళ్ల వరకు ఉండదు కూడా. ఇంతలోనే శశికళ తన వ్యూహ ప్రకారం పావులు కదిపింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా పళనిస్వామిని పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తే ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేయడానికి గవర్నర్ దగ్గరున్న అభ్యంతరాలేమీ లేనట్లే. ఒక వారం రోజుల పాటు అవకాశం ఇచ్చిన పన్నీర్ సెల్వం మాత్రం తనకున్నటువంటి అంది వచ్చిన అవకాశాన్ని ఆయన ఉపయోగించుకోలేకపోయినా ఇప్పటికిప్పుడు ఎంతమందిని తరం వరకు లాగగలుగుతాడు, లాగినా కూడా డిఎంకే మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎంతవరకు తనకు మద్దతు ఇస్తుందో అనేది కూడా సందేహం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో శశికళకి అయితే ఖచ్చితంగా ముందు మెజారిటీ సభ్యులు శశికళ వర్గానికి ఉన్నారు కాబట్టి అధికారాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం గవర్నర్ సహజంగానే శశికళ వర్గానికి ఇవ్వడం జరుగుతుంది.
సో ఇప్పుడు గవర్నర్ ఖచ్చితంగా పళనిస్వామికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలి. ఇప్పటికే పళనిస్వామి కూడా గవర్నర్ను కలిసి తన వెంట 128 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, కాబట్టి తనకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం తన నిర్ణయాన్ని రిజర్వ్లో పెట్టారు. అంటే మరికొన్నాళ్ల పాటు పార్టీలో తిరుగుబాట్లు ఏవీ లేకపోతే అసెంబ్లీని సమావేశపరిచి బల నిరూపణకు గవర్నర్ అవకాశం ఇవ్వొచ్చు. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఇలా జరిగేందుకు ఉన్న అవకాశాలు తక్కువే అనిపిస్తోంది. ఎందుకంటే పళనిస్వామి గవర్నర్కి ఇచ్చిన జాబితాలో ఉన్న 128 మంది ఎమ్మెల్యేలలో చాలా మంది రాజకీయ ఒత్తిడితోనే సంతకాలు చేశారంటూ పన్నీర్ సెల్వానికి మొదటి నుంచి మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ మైత్రేయన్ ఆరోపణలు చేశారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ పళనిస్వామికి పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వడానికి మరికొన్నాళ్లు వేచి చూసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సాక్షాత్తు తనని బెదిరించి రాజీనామా చేయించారు, బలవంతంగా సంతకం పెట్టారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గవర్నర్ ముందు ప్రభుత్వ ఏర్పాటుకున్నటువంటివి 3 ఆప్షన్స్. ఒకటి ఏమిటంటే మూజువాణి, తర్వాత ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే తలకాయలు లెక్కించటం, ఇట్లాగా సంతకాల ద్వారా తీసుకోవటం, రహస్య ఓటింగు. ఈ రహస్య ఓటింగ్ అనేటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో రూల్డ్ అవుట్, మూజువాణి అనేటువంటిది కూడా రూల్డ్ అవుట్. కాబట్టి లెక్కించటం ఒక పాయింట్, తర్వాత పర్సన్ టు పర్సన్ కూడా ఆయన అవసరమైతే ఆయనకున్న డిస్క్రిషనరీ పవర్స్లో, ఎందుకంటే బలవంతం చేయించారనేటువంటి దాని మీద వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకోవడం కోసం వ్యక్తి నుంచి వ్యక్తి వరకు కూడా ఆయన అభిప్రాయ సేకరణ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేలు అనుకున్నంత సంఖ్యలో పళనిస్వామి వెంట రాకపోతే మాత్రం ఆయన బలం నిరూపించుకోలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జస్ట్ మరో 10 మంది జంప్ అయినా రాజకీయ సమీకరణాలు మారిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పళనిస్వామి దగ్గర ఉన్న బలం 128. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే పళనిస్వామి గ్రూప్ నుంచి ఓ 10 మంది గోడ దూకితే ఆయన బలం తగ్గిపోతుంది. అప్పుడు ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. ఒకవేళ ఈ 10 మందితో పాటు మరో 5గురు కూడా వారి వెంటే అడుగులేసి అంతా కలిసి పన్నీర్ సెల్వానికి జై కొడితే అధికారికంగా పార్టీని చీల్చే అవకాశం ఆయనకు దక్కుతుంది. అదే జరిగితే తమిళ రాజకీయాల్లో పన్నీర్ సెల్వం కూడా మరో వర్గంగా ఆవిర్భవిస్తారు. ఒకవేళ ఆ టైంలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ముందుకొచ్చి వారి మద్దతు తీసుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకి కావలసిన బలం దక్కించుకోవచ్చు. వాస్తవానికి స్టాలిన్ మొదటి నుంచి కూడా అన్నాడీఎంకేను చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే వ్యూహంలోనే ఉన్నారు. గతంలో ఆయన అన్న మాటలే ఇందుకు ఉదాహరణ. త్వరలో డీఎంకే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆయన పార్టీ నేతలతో వ్యాఖ్యానించడం వెనక అంతరార్థం ఇదే. పన్నీర్ సెల్వం వెనక 25 మంది ఎమ్మెల్యేలు వస్తే ఆయన పార్టీని చీలుస్తాడు. ఆపై ఆ వర్గం డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్నది కూడా చాలా మంది ఊహిస్తున్న రాజకీయ సమీకరణం. ఇప్పటికే డీఎంకేలో 89 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ 8 మంది ఎమ్మెల్యేలు కూడా డీఎంకేకి మద్దతిస్తున్నారు. అంటే ఇప్పటికే డీఎంకే బలం 97 అవుతుంది. అంటే వాళ్లు మరో 20 మందిని తమ వైపు తిప్పుకోగలిగితే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయిపోతారు. అయితే ఇది అంత ఈజీ కాదు. ఇందుకు చాలా ఇబ్బందులున్నాయి. ఎందుకంటే గడిచిన 9 రోజుల్లో కనీసం 8 మంది ఎమ్మెల్యేలను కూడా పన్నీర్ సెల్వం తన వైపు తిప్పుకోలేకపోయారు. తాజా పరిస్థితులు చూస్తుంటే మరింత మందిని పన్నీర్ సెల్వం ఆకర్షించగలరన్నది అనుమానమే. ఆయన మీద అన్నాడీఎంకే నేతలకు నమ్మకం పోయింది. కాబట్టి వాళ్లు పన్నీర్ సెల్వం వెనక అడుగులేసే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ పన్నీర్ సెల్వం వైపు అడుగులేశాక ఆపై ఆయన డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే తమ నియోజకవర్గాల్లో సదరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇన్నాళ్లు డీఎంకేకి వ్యతిరేకంగా పోరాడి ఇప్పుడు అవకాశవాద రాజకీయాల కోసం డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం అన్నది బూత్ స్థాయిలో చాలా ఇబ్బందులు తెస్తుందని వారికి కూడా తెలుసు. అందుకే పన్నీర్ని వాళ్లు నమ్మడం లేదు. ఒకవేళ పన్నీర్ సెల్వం మరింత మంది మద్దతు దక్కించుకోలేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకి కావలసిన బలాన్ని సంపాదించే వ్యూహాన్ని కూడా స్టాలిన్ సిద్ధం చేస్తున్నారు. పన్నీర్ సెల్వం వెనక ఉన్న 9 మంది తన వైపు వచ్చేస్తే ఆపై అన్నాడీఎంకేలో ఉన్న మరో 11-12 మంది అసంతృప్తులను గాలమేసి గోడ దూకించాలని చూస్తున్నారు. ఇందులో ఏ ప్రయత్నం వర్కౌట్ అయినా స్టాలిన్ గవర్నర్ ముందు తన బలాన్ని నిరూపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వమని కోరొచ్చు. దానికి గవర్నర్ విద్యాసాగర్ రావు అంగీకారం తెలిపితే ఆ కూటమికి స్టాలిన్ నాయకత్వం వహించి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశాలున్నాయి. ఇప్పుడు స్టాలిన్ గారికి డీఎంకేకు ఆ గ్రూపుకు మొత్తం 98 మంది మెంబర్లు ఉన్నారు. అసెంబ్లీలో 117 మెంబర్లు ఉంటే మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫారం ఇవ్వచ్చు. అంటే ఒక 20 మంది పన్నీర్ సెల్వం దగ్గర నుంచి కానీ శశికళ గ్రూపులోంచి కానీ వచ్చి ఈయనతో కలుస్తారని నాకు అనిపిస్తుంది. అప్పుడు స్టాలిన్ ఈ వచ్చిన 20-25 మంది గ్రూపుతో
అండర్స్టాండింగ్ పెట్టుకొని ఒక ఏడాది మనం ఇంకో ఏడాది నేను చీఫ్ మినిస్టర్ ఉంటామని చెప్తూ వీళ్ళిద్దరికి ఈ పావురాలు రెండు కాకుండా పీలిపోయినట్టు స్టాలినే గవర్నమెంట్లోకి వచ్చే అవకాశం నాకు ఎక్కువగా కనిపిస్తున్నది. ఎందుకంటే పన్నీర్ సెల్వం వెంబడి ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ఇప్పటి వరకు చెప్పిన అన్ని అంశాలు జరిగేందుకు తమిళనాడులో అవకాశాలున్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోవడం కూడా ఇబ్బంది. నిజానికి 10 రోజుల కిందటే శశికళ తనకు బలం ఉందని చెప్పినా ఆమె వెనక ఉన్న కేసుల్ని, వాటి తీర్పుల్ని పరిగణలోకి తీసుకుని గవర్నర్ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా తాజా పరిస్థితుల దృష్ట్యా తన నిర్ణయాన్ని వెంటనే వెల్లడించలేకపోతున్నారు. క్షణక్షణం మారిపోతున్న పరిణామాలు, క్లారిటీ లేదు. బల నిరూపణ, ప్రభుత్వ ఏర్పాట, రాష్ట్రపతి పాలన, ఏం జరగబోతోంది? బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. తమిళనాడు రాజకీయ పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ కావాల్సినందుంది, క్లారిటీ మాత్రం రవ్వంత కూడా లేదు. శశికళ మీద తీర్పు ఎలా వస్తుందో తెలియదు అన్న ఒక్క అంశాన్ని కారణంగా చూపించి గవర్నర్ విద్యాసాగర్ రావు ఇన్నాళ్లు ఎవరికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదు. మరి ఈ తీర్పు వచ్చాక కూడా అంతే గందరగోళం నెలకొంది. మరి ఈ సిచ్యువేషన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఇవేమీ కాకుండా తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందా? నిన్నటి వరకు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఒక్క శశికళ వర్గానికే ఉందన్న విషయంపై గవర్నర్తో సహా అందరికీ ఓ క్లారిటీ ఉంది. కానీ కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చేసరికి మాత్రం మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్క శశికళ పార్టీలో లేకపోయేసరికి ఇప్పటివరకు ఉన్న పరిస్థితులపై ఒక్కసారిగా అనుమానపు మేఘాలు కమ్ముకుంటున్నాయి. బలం ఏ క్షణంలో ఎవరి వైపు టర్న్ అవుతుందన్నది ఊహించడం రాజకీయ ఉద్దండుల ఊహలకు కూడా అందడం లేదు. సో తమిళనాడు పాలిటిక్స్ లో నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం ఇది అని నిర్ధారించుకునేలోగానే పరిస్థితులు మారిపోతున్నాయి. కోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే శశికళ పార్టీ శాసనసభా నేతగా పళనిస్వామిని ఎంపిక చేశారు. ఇందుకోసం తంబిదురై, సెంగొట్టయ్యాన్ పేర్లు కూడా వినిపించినా సామాజికంగా కూడా పళనిస్వామి చిన్నమ్మకు బలంగా కనిపించారు. ఎందుకంటే తాను జైలులో ఉన్న టైంలో పన్నీర్ సెల్వం ప్రలోభాలకు ఏమాత్రం లొంగకూడదని ఆయన్ను ఎంపిక చేశారు. పన్నీర్ సెల్వం దేవర వర్గానికి చెందిన నేత. ఇక పళనిస్వామి తమిళనాడులో బలమైన గౌండ్ర వర్గానికి చెందిన నాయకుడు. పైగా ఇద్దరికీ వర్గపరమైన విభేదాలతో పాటు పార్టీలో కూడా రాజకీయంగానూ దూరం ఉంది. గతంలో జయ తర్వాత సీఎం ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు పళనిస్వామి పేరు కూడా తెరపైకొచ్చింది. కానీ పన్నీర్ సెల్వం అమ్మకు విధేయుడిగా ఉన్నందున ఆయన్ను అదృష్టం వరించింది. అయితే పళనిస్వామి కూడా అమ్మకు విధేయత ప్రకటించినా చిన్నమ్మ వర్గంలో ఉండటం వల్ల ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో అప్పటి నుంచి పళని, పన్నీర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయ విభేదాలు మొదలయ్యాయి. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక్కటవడం అసాధ్యం. అంటే తాను పార్టీలో లేకపోయినా పార్టీలో మాత్రం ఎలాంటి చీలికలు రాకుండా శశికళ ఇలా పళనిస్వామికి పగ్గాలు అప్పగించారు. పైగా పళనిస్వామి వయసులో చిన్నవాడే అయినా అమ్మకు, చిన్నమ్మకు చాలా విధేయుడు. ఈ కారణాలన్నీ ఆయనకు పట్టం కట్టేందుకు కారణమయ్యాయి. ఒకవేళ పళనిస్వామికి కాకుండా అన్నాడీఎంకేలో ఇతర అసంతృప్త ఎమ్మెల్యేలకు గాలం వేయాలని అటు పన్నీర్ సెల్వం కానీ మరోపక్క డీఎంకే కానీ ప్రయత్నాలు చేసినా అవి వర్కౌట్ అయ్యేందుకు ఉన్న అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే పార్టీలో ఎమ్మెల్యేలంతా శశికళ వెంటే ఉన్నారు. దానికి వేర్వేరు కారణాలుండొచ్చు. శశికళ వెంట ఉంటే రాజకీయంగానే కాదు ధనపరంగా తమకు ప్రయోజనాలుంటాయన్న నమ్మకం కావచ్చు. లేకపోతే భవిష్యత్తులో తమకు దక్కే రాజకీయ అవకాశాలు కావచ్చు. కారణం ఏదైనా వాళ్లకు చిన్నమ్మ మీద ఉన్నంత గురి పన్నీర్ సెల్వం మీద లేదు. పైగా పన్నీర్ సెల్వం వెంట ఉంటే ఆర్థికంగా వర్కౌట్ అవ్వదన్న విషయం కూడా వారికి తెలుసు. శశికళది పొలిటికల్ క్యారెక్టర్ కాదు. ఆమె ఇప్పటివరకు రాజకీయాల్లో లేదు. అయినా సరే ఆమె పార్టీ మీద అదే స్థాయిలో పట్టు కొనసాగిస్తున్నారు. పన్నీర్ వెంట అత్యాశతో అడుగులేసిన ఆ 8 మంది తప్ప మరే ఇతర ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు పక్క చూపులు చూడటం లేదంటే పార్టీ మీద శశికళకు ఉన్న గ్రిప్పే కారణం. ఆమె ఉన్నప్పుడు బుద్ధిగా ఉన్నారు సరే, ఆమె జైలుకు వెళ్లాకైనా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు గోడ దూకేస్తారా అంటే ఆ అవకాశాలు తక్కువే. ఎందుకంటే వాళ్లంతా శశికళను నమ్ముతున్నారు తప్ప పన్నీర్ సెల్వాన్ని నమ్మడం లేదు. పన్నీర్ సెల్వం పార్టీని రక్షించలేరని, ఆయనకు అవకాశం వస్తే డీఎంకేలో కలిసిపోతారన్న భయం వాళ్లలో ఉంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం బీజేపీ, డీఎంకే కంట్రోల్లోనే అడుగులేస్తున్నారన్న భయం వారిలో ఉంది.
కాబట్టి వాళ్ళెవరూ సమీప భవిష్యత్తులో పార్టీ మారే అవకాశాలు కనిపించడం లేదు. పైగా అన్నాడీఎంకేలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలో ఎక్కువ మంది చిన్నమ్మ ఆశీస్సులతో టికెట్లు దక్కించుకున్నవారే. వాళ్లంతా శశికళకు విధేయులుగానే కొనసాగుతారు. అంటే అన్నాడీఎంకేను చీల్చడం పన్నీర్ వల్ల కానీ స్టాలిన్ వల్ల కానీ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సో తమిళనాడు పొలిటికల్ పిక్చర్ మీద అన్నాడీఎంకేకి ఓ క్లారిటీ ఉంది. కానీ విపక్షాలు పన్నీర్ సెల్వం వర్గం చేస్తున్న ఆరోపణలు మాత్రం అనిశ్చితికి ఆజ్యం పోస్తున్నాయి. దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. అన్నాడీఎంకే నేతలంతా పళనిస్వామికి యథాతథంగా మద్దతు కొనసాగిస్తే సమీప భవిష్యత్తులో గవర్నర్ ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించవచ్చు. లేకుంటే ఇదే రాజకీయ అనిశ్చితి మరికొన్నాళ్లు కంటిన్యూ అయినా, ఒకవేళ ఈ పరిస్థితులన్నీ తారుమారై ఎవరికీ స్పష్టమైన బలం రాకపోయినా గవర్నర్ లోపాయకారిగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని కారణంగా చూపించి అసెంబ్లీని తాత్కాలికంగా సుప్త చేతనావస్థలోకి పంపి రాష్ట్రపతి పాలన విధించే అవకాశమూ లేకపోలేదు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తే అది కేంద్ర ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రభావం కనబరిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే గత ఏడాది ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లలో చావు తప్పి కన్నులొట్టబోయినట్లయింది బీజేపీ పరిస్థితి. సో ఇప్పుడు కూడా అదే తప్పిదం చేయడానికి కేంద్రం సిద్ధంగా లేకపోవచ్చు. మరి కర్రా విరగకుండా పాము చావకుండా అడుగులేయాలంటే గవర్నర్ విద్యాసాగర్ రావు మరికొన్నాళ్ల పాటు తన నిర్ణయాన్ని హోల్డ్లో పెట్టి సిచ్యువేషన్ పై క్లారిటీ వచ్చే వరకు ఇదే పరిస్థితిని కంటిన్యూ చేయొచ్చు. సో తమిళనాట ఎవరు సీఎం అవ్వాలన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందన్నమాట. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.